చూసారా? చూడలేదా? ఏమయ్యాడబ్బా? ఎందుకైనా మంచిది, వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది. గుర్తొచ్చింది. హే దావిదరాజు, మా తమ్ముడు వచ్చాడా? దావిదరాజు, మా తమ్ముడు వచ్చాడా? రాలేదా? ఏ దొంగ, నువ్వే దాచిపెడుతున్నావు మా తమ్ముణ్ణి అన్నట్టు. యెహోషువ గాడు, యెహోషువ, దొంగ, మా తమ్ముడు చూసావా? చూడలా చూసావు. మా తమ్ముడు ఎక్కడ దాచిపెట్టావు చెప్పు, లేకపోతే నిజంగా చెప్పు. తమ్ముడు నిజంగా చెప్పవా? ప్లీజ్, మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం. చెప్పవా? నేను నమ్మటం లేదు, నాకు చాలా దుఃఖం వస్తుంది. అమ్మా, నాని, ఎడ్వర్డ్పేట నాని, మా తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పవా? తెలీదా? నిజంగా నీ ముందు కూర్చున్న అబ్బాయికి తెలిసాం, అడుగు. తెలీదా? నిజంగా అడుగుతున్నాను. హర్షవర్ధన్, అడ్రడ్డు, తమ్ముడు ఇలా రా. రోహిత్, కమ్ హియర్. ఇలా రారా. ఏం కాదులేరా, ఇలా రా. గుడ్. ఏం కాదు, ఇలా రా. రోహిత్ ప్లీజ్ ఇలా రా. రోహిత్ దా. సరే, ఈ అబ్బాయి కమ్ హియర్. ఇలా నుంచో, పైన నుంచో. బాగున్నావా? నాకు చాలా ముద్దొస్తున్నావు. అటు తిరుగు. ఇప్పుడు నా వైపు చూడు. అయ్యో, ఇటు తిరక్కు. తమ్ముడు, నీ పేరేంటి? నీ పేరు జాయ్ సాత్వికా. మరేమో మైక్ తీసుకున్నావు కదా, మైక్ పని చేయట్లేదు కదా? పని చేస్తుంది. సరే కానీ నీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పవు. జాయ్ సాత్విక్. వామ్మో, జాయ్ సాత్విక్, నువ్వు ఈ VBS లో ఏం నేర్చుకున్నావు నాన్న? పాటలు, యాక్షన్స్ నేర్చుకున్నాయి. పాటలు నేర్చుకున్నావా? ఇంకా ఏం నేర్చుకున్నావు? యాక్షన్ సాంగ్స్. వామ్మో, యాక్షన్ సాంగ్సా?
ఇంకా వాక్యం, వాక్యాలు నేర్చుకున్నావా? డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ నేర్చుకున్నావా? రోహిత్ గారు ఏమి నేర్చుకోవాలా? వేస్ట్ 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 వేస్ట్. రోహిత్. మీ ఫ్రెండే కదా రోహిత్? ఆ, ఎప్పుడు ఫ్రెండ్ అయ్యాడు? ఏమో నాకు తెలీదు. అయ్యో, గుడ్ బాయ్ గుడ్ బాయ్. కానీ ఆ, మరి రోహిత్కి చెప్తావు ఆ, ఈ యేసయ్య మందిరానికి వస్తే ఆ, మంచి జరుగుతుంది అని చెప్పు. ఓకే. రోహిత్, చర్చికి వస్తే మంచి చదువుతుంది, తమ్ముడు వస్తావా? గుడ్ 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 గుడ్. క్లాప్స్ కొట్టండి పిల్లలు. తమ్ముడు కార్తీక్, హే నీ పేరు మళ్ళీ చెప్పవు? ఆ? నీ పేరు మళ్ళీ చెప్తావా? జోయల్ సాత్విక్. జాయ్ సాత్విక. నిన్ను జాయ్ అని పిలవచ్చా? ముద్దుగా పిలవచ్చు. పిలవచ్చా? ఆ, మీ మమ్మీ వాళ్ళు ఏమని పిలుస్తారు నిన్ను? జోయల్ అని పిలుస్తారు. జాయ్లు అని పిలుస్తారా? ఆ, ఓకే. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్. వామ్మో, నువ్వు ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా? ఆ, మరి మా తమ్ముడిని చూసావా? నేను చూడలేదు. ఎందుకని చూడలేదు? నేను ఇప్పుడు దాకా బయట ఉన్నా. అవునా? అమ్మ దొంగ. అయ్యో, తమ్ముడి పేరు ఏం పేరు? మా తమ్ముడి పేరు ఏంటంటే ఆ, చెప్పనా? ఆ, ఏ కొప్ప కాదు, చెప్పనా? ఆ. డేవిడ్. డేవిడా? యా. మా తమ్ముడు ఎక్కడున్నాడో తెలియటం లేదు, కానీ ఆ, దావీదు రాజుని అడిగితే నాకు తెలియదు అక్క అని చెప్పాడు. మరి నాకు కూడా తెలీదు. యెహోషువని అడిగితే అస్సలు నాకు తెలియదు పో అని చెప్పాడు. ఆ, మరి నీకు కూడా తెలియదని చెప్తున్నావు కదా. ఉమ్, కానీ ఆ, ఇదిగో అడ్రోడ్డు ఉన్నాడే, ఆ, అడ్రోడ్డు ఏం చెప్తున్నాడంటే ఆ. సిగ్గేస్తుందని చెప్తున్నాడు. నేను ధైర్యవంతుణ్ణి. అమ్మ బాబోయ్, నువ్వు చాలా ధైర్యవంతుడువా? ఓకే. మరి మా తమ్ముడిని ఎక్కడున్నాడో పిలుద్దామా? ఆ, ఓకేనా? ఓకే. ఏంటబ్బా? ఏ మా తమ్ముడు స్వరం విన్నానా? నేనే విన్నాను. ఉండు ఉండు, ఎక్కడున్నాడో చూస్తా. ఆ, మా తమ్ముడు ఎక్కడో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో నాకే తెలీదు. నీకు తెలి నీకు తెలీదా? ఆ, అక్క ఎక్కడుంది మా అక్క? అమ్మ బాబోయ్, మా తమ్ముడే, వాడే. హే మా తమ్ముడు ఎక్కడున్నాడో చూసావా? నేను చూడలేదు. చూడలేదా? మైక్ దగ్గర పెట్టుకో. మైక్ దగ్గర పెట్టుకున్నా. గుడ్ 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 గుడ్. ఐ 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 ఐ. హే దావీదు, హేరా దావీదు. ఏయ్ తమ్ముడు, ఆ, మా ఫ్రెండ్ దావీదు తెలుసుగా నీకు? తెలుసు. తెలుసా? ఆ, వాడు యెహోషువ గాడు. వాడు కూడా తెలుసా? ఆ, తెలుసు. మా అక్క తెలుసా? తెలుసు. అమ్మ బాబాయ్, అక్క ఇక్కడ ఉన్నట్టుంది. రే తమ్ముడు, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? అక్కయ్య ఇక్కడ ఓ అక్కయ్య మరేమో మోక్షిత్ వెళ్ళాడు. మోక్షిత్ వాడి దగ్గర ఉన్నాను అక్కయ్య. హే ఏరా, నువ్వు ఇంతమంది దగ్గరికి వెళ్ళొచ్చావా ఇప్పుడే? లేదక్కయ్య, నేను నిజంగా మోక్షిత్ బాబాయ్ మోక్షిత్ గడు కదా అక్కయ్య, యెహోషువ గారి దగ్గర ఉన్నాను అక్కయ్య. హే
అన్నీ అబద్ధాలు. తమ్ముడు అవును కదా సాత్విక్? ఆ, అన్నీ అబద్ధాలు కదా? అవును. ఆ, సాత్విక్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదా, అవును. యెహోషువని అడిగితే కూడా నాకు తెలియదు అన్నాడుగా. అవును. ఏరా తలంచుకుంటావు? అయ్యో ఎందుకు తలంచుకుంటావు? అక్క, నేను చెప్పే ఎన్ని అబద్ధాలని చెబుతున్నావుగా. అవును నిజమే. ఆ, అబద్ధాలు ఎప్పుడు చెప్పకూడదు. యెహోషువ అబద్ధం ఆడుతున్నాడు. అవును. అబద్ధాలు మళ్ళీ సాత్విక్ ఆ, నాని కూడా అబద్ధాలు ఆడేస్తున్నాడు. అవును. మళ్ళీ ఆ, ఇంకా దావీదు కూడా. అయ్యో, మా ఫ్రెండ్స్ అందరూ అబద్ధాలు ఆడిపోతున్నా తెలిసిపోయింది. ఏయ్, నువ్వన్నా చెప్పావేమయ్యా? అవును అబద్ధాలు ఆడకూడదని చెప్పు డేవిడ్కి ఆ, చెప్పు. డేవిడ్ వీడి పేరు. నా పేరు డేవిడే, చెప్పయ్యా. అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడకూడదా? ఆ, ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అమ్మ బాబోయ్ వీడికి అస్సలు బుద్ధి లేదు. అక్కయ్య, ఏంటక్కయ్య చెట్టు అంత మనిషిని పట్టుకుని బుద్ధి లేదంట. ఏయ్ చిన్న పిల్లడు చెప్తున్నాడు కదా అబద్ధాలు ఆడకూడదని, దేవుడు చెప్పాడని. అవును కదా? ఆ, గుడ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్. అయ్యో, నేను ఒక్కనే అబద్ధాలు ఆడగా తయారైపోయాను. ఏ దావీదు, నువ్వని చెప్పారా? అయ్యో, ఆ, డేవిడ్ నేనే కదా, అబద్ధాలు నేనే ఆడుతున్నారు కదా, దావీదు నేనే కదా. ఏయ్ నువ్వేరా, నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు. తమ్ముడు, తమ్ముడు ఆ, కాదు, నా వైపు తిరుగు. తిరిగా. తిరిగేవా? ఆ, అబద్ధాలు ఆడకూడదని చెప్తాను ఏంటయ్యా? నువ్వు అబద్ధాలు ఆడలేదా? ఆడుతున్నావు. నువ్వే ఆడుతున్నావు. నువ్వే. నువ్వే నువ్వే. నువ్వే. నువ్వే నువ్వే. నువ్వే నువ్వే. నువ్వే నువ్వే. నువ్వే 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 నువ్వే. నువ్వే. ఇదిగో మళ్ళీ చెప్తున్నారు, నేను అబద్ధాలు ఆడినాయా? నువ్వే. నిజంగా నువ్వే. నువ్వు స్క్రీన్లో కనపట్టల్లా, నువ్వు అడి తిరిగి నువ్వే అని చెప్పు. నువ్వే. ఇదిగో పిల్లడు, ఇదిగో పిల్లడు, ఓ పిల్లడు. ఆ, మరి అబద్ధాలు ఆడకూడదని చెప్పింది ఎవరు? యేసయ్యా. అమ్మ బాబోయ్, ఏసై అని చెప్పిన వాళ్ళు ఎవరు? మా సండే స్కూల్ టీచర్. యా తమ్ముడు ఎంత మంచి మాట చెప్పావయ్యా. తమ్ముడు ఆ, యేసయ్య ఎంత మంచివాడో మన పిల్లలకి తెలుసా? ఆ, తెలుసా? అవును తెలుసు. ఓకే ఓకే ఓకే. హాయ్ పిల్లలు. చూసారా, అబద్ధాలు ప్రతి మనిషిని దేవుని దగ్గర నుండి రెండో స్థానానికి తీసుకుని వెళుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిసారిగా యేసయ్యకు హృదయాన్ని ఇవ్వాలి. అవునా? అవును. అవునా కాదా? అవును. అవును పిల్లలు. అందుకే మల్లీశ్వరికి చెప్తున్నాను నేను. హే మల్లీశ్వరి, వింటున్నావా? వింటున్నా. నువ్వు కాదు నాన్న, మల్లీశ్వరి అక్క. వేర్ ఈస్ మల్లీశ్వరి? వింటున్నావా? యా, అమ్మ మాట వినాలి. ఓకే చెప్పు. ఏ కూర్చో కూర్చో. ఏ ఏ అన్నయ్య, ఎక్కడికి అన్నయ్య?
నీ మీద చాలా అనుమానంగా ఉంది. అందుకే అమ్మ మాట వినాలి, సరేనా? గట్టిగా చెప్పు. సరే కాదు, సరే అక్క అని చెప్పు. సరే అక్క. ఓయ్ నువ్వు కాదు, ఓయ్. ఆ తర్వాత అమ్మో రేణుక ఎక్కడ? ఇదిగో అక్కయ్య, రేణుక మా ఫ్రెండ్ కదా. రే ఏం మాట్లాడుతున్నావు? రేణుక కమ్ హియర్. మంచం మీద పెట్టుని నిద్రపోతున్నావు నువ్వు. ఇలారా, ఇలారా. బాగున్నావా? బాగున్నా. ఎంత బాగున్నావు? చాలా బాగున్నా. చాలా బాగున్నావు. కానీ ఒక్క కండత వాక్యం చెప్పు. చెప్పు. దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గము నిలవక. చెప్పానా మా ఫ్రెండ్ అని? ఒరేయ్ నువ్వు ఉండరా, అది చెప్పమ్మా. దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గం నిలవక, కూర్చుని చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. అమ్మాయి, నేను నీ పక్కన ఉన్నానులే, ఏం దిగులు పడకు. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ అన్నా. గుడ్ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, చూసారా మా ఫ్రెండ్కి ఏమి వాక్యాలు రావంది మా అక్క. హే నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కూడా చెప్పకపోతే బాగా దెబ్బలు పడతాయి. ఏయ్ అడ్రోడ్డు, నువ్వు కూడా విను బాగా. ఓకే ఓకే చెల్లి, థ్యాంక్ యూ థ్యాంక్ సరే యూ. అక్క. గుడ్ గుడ్. హే తమ్ముడు ఇలా రా, కూర్చున్నా వెళ్ళి. యాంకర్ బాగుందబ్బా. జాయ్ సాత్విక్. గుడ్. తమ్ముడు మైక్ తీసుకో. తీసుకున్నా. మనకిచ్చిన టైం ఎప్పుడో అయిపోయిందబ్బా. మరి మనము చాలా త్వరగా అక్క వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోదామా? ఓకే. ఓకేనా? ఓకే ఓకే. ఏయ్ ఓకే గదరా, ఓకే అనకూడదు, కాసేపు ఉండు అన్నాను. నువ్వే ఉండు. అయ్య బాబోయ్, వీడు నా మీద ఏంటో పగ పెట్టుకున్నాడబ్బా. ఈడు పగ పెట్టుకున్న కాడి నుంచి నా మాటకి సందే ఇవ్వటం లేదు. ఏయ్ మా తమ్ముడు రా వీడు. హే తమ్ముడు ఇలా వచ్చే నా వైపు. గుడ్ గుడ్ గుడ్. కమ్ యా, ఇలా రా ఇలా రా ఇలా రా. ఓకే ఇటు తిరుగు ఇటు తిరుగు. ఓకే అక్కడే నిలబడి నేను మాట్లాడేదానికి చెప్పు, మనం తొందరగా వెళ్ళిపోదాం, సరేనా? ఓకే. ఓకే అక్క అను. ఓకే అక్క. ఐ లవ్ యూ తమ్ముడు. ఐ లవ్ యూ టు. అయ్యో కదరా, అయ్యో. ఓకే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ తమ్ముడు. ఏంటి భయపడ్డావా? ఏనా కమ్ దా. వెరీ గుడ్. వచ్చి బ్లెస్సీ కూడా మాట వింటం లేదు. వేర్ ఇస్ బ్లెస్సీ? ఓకే డేవిడ్, యా కమ్. హే డేవిడ్. సారీ, ఫ్యాంట్ వేసుకుంటే అబ్బాయి ఏమో అనుకున్నా. ఓకే హాయ్. హాయ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. గట్టిగా చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అయ్యో ఓకే. నేను యేసేను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా యేసే ప్రేమిస్తావా? ప్రేమిస్తాను. నేను మొదటి స్థానం దేవునికి ఇస్తాను, నువ్వు కూడా ఇస్తావా? ఇస్తాను. అవునా?
ఈ అడ్రోడు చూడు ఎలాగ నవ్వుతున్నాడో. అవును పిల్లలు, మనమందరం బ్లెస్సీ ఓకే, మరి మనమందరం కూడా యేసయ్యకి ముద్దు బిడ్డలుగా ఉండి యేసయ్యకి మొదటి స్థానం ఇవ్వాలి. ఓకేనా? ఓకే ఓకేనా? ఓకే ఓకేనా? ఓకే. తమ్ముడు వచ్చాడేంటి? ఏ డానీ, డానీ. డానీ, డానీ, మరి నా చేయి పట్టుకోవు. అయ్యో కిందకి లాక్కు. ఓకే, షేక్ హ్యాండ్ తీసుకో, షేక్ హ్యాండ్. ఓకే ఓకే, పట్టుకో పట్టుకో, చేయి పట్టుకో. ఓకే, నేను బాగున్నానా? నేను బాగున్నానా? నేను బాగున్నానా? బాగున్నా. ఓకే, నన్ను యేసయ్య చేశాడు. నిన్ను కూడా యేసయ్య చేశాడా? అవును. ఓకే, ఎస్ ఎస్. హాయ్ పిల్లలు, మనమందరం దేవుని సృష్టిలో ఒక భాగం కాబట్టి ఈ రోజు నుండి మనమందరం యేసయ్యకి ముద్దు బిడ్డలుగా ఉందాం, సరేనా? ఇదిగో అక్కయ్య, ఇందాక నుంచి చూస్తున్నాను యేసయ్యకి ముద్దు బిడ్డలుగా ఉందాం అంటున్నావు, కానీ యెహోషువ గారిని ఒక్కసారి కూడా పలకరీయట్లేదు అక్కయ్య నువ్వు. హే ఫ్రెండ్, నీకోసం నేనున్నాను, ఓకేనా? అందుకే ఎవరైతే అబద్ధం ఆడుతున్నారో, రే, నువ్వు అబద్ధం ఆడుతూ అబద్ధం ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనున్నాను నేనున్నాను అంటే వాళ్ళు కూడా అబద్ధాలు ఆడేస్తారు. అక్కయ్య అదే చెప్పబోతున్నాను అక్కయ్య. ఏ, నువ్వు అబద్ధాలు ఆడకుండా ఉండు. అవును పిల్లలు, ఎప్పుడు కూడా మనం తప్పు చేస్తూ నువ్వు తప్పు చేయబాకు అని చెప్తే ఎవరు వినరు. అక్కయ్య సరే అక్కయ్య, ఈ ఒక్కసారి దండం పెడతాను అక్కయ్య, ఇక మీద అబద్ధాలే ఆడను. అవును పిల్లలు, మనం ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు. మొదటి స్థానం యేసయ్యకి ఇస్తే యేసయ్య నీ హృదయంలో ఉంటాడు, సరేనా? సరే అక్కయ్య. హాయ్ పిల్లలు, యేసయ్యకి నా హృదయం ఇచ్చేస్తున్నాను, మీరు కూడా ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? నిజంగా ఇస్తారా? అవును పిల్లలు, ఎప్పుడైతే యేసయ్యకు మీ హృదయం ఇస్తానంటారో అప్పుడే మీ హృదయాన్ని ఇవ్వాలి. మరి మనం ప్రార్థన చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళక ముందు యేసయ్యని అడుగుదాం. ఏమన్నా తెలుసా? యేసయ్యా, నన్ను క్షమించండి, నా తప్పులన్నీ క్షమించండి, మరలా తిరిగి ఆ తప్పులు పాపం చేయను, టీవీ చూడను, అబద్ధాలు ఆడను, అమ్మని నాన్నే బాధ పెట్టను అంటూ మనం దేవునికి చెప్పుదాం, ఓకేనా? హాయ్ ఫ్రెండ్. ఓకే ఓకే అక్క. రైట్, మరి మనం ప్రార్థన చేసుకుందాం. మా కోసం కూడా ప్రేయర్ చేయండి పిల్లలు. ఓకే, ఓకే అక్క. బాయ్ బాయ్. బాయ్.